బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాలకు సంబంధించి అధికార విపక్ష నాయకుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీజేపీ నాయకుడు 2వ వార్డు కౌన్సిలర్ కుమారుడైన గండ్రత్ మహేందర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్థానికంగా భూ కబ్జాల వ్యవహారంలో వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైస్ చైర్మన్ ఖాళీ స్థలాలు కబ్జా చేసి వాటికి డోర్ నెంబర్లు అలర్ట్ చేసుకుంటున్న విషయాన్ని మహేందర్ బహిర్గతం చేయగా తాజాగా వీరిద్దరూ మున్సిపల్ కార్యాలయంలో పరస్పరం తాస్పడగా వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా కౌన్సిలర్ల సంబంధికులు కార్యాలయంలోకి రావద్దని వైస్ చైర్మన్ బీజేపీ నాయకుని హెచ్చరించడం అధికార పార్టీ నాయకుల అహంకు ప్రత్యక్ష నిదర్శనంగా తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాలకు సంబంధించి అధికార విపక్ష నాయకుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీజేపీ నాయకుడు 2వ వార్డు కౌన్సిలర్ కుమారుడైన గండ్రత్ మహేందర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. స్థానికంగా భూ కబ్జాల వ్యవహారంలో వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైస్ చైర్మన్ ఖాళీ స్థలాలు కబ్జా చేసి వారికి డోర్ నెంబర్లు అలర్ట్ చేసుకుంటున్న విషయాన్ని మహేందర్ బహిర్గతం చేయగా తాజాగా వీరిద్దరూ మున్సిపల్ కార్యాలయంలో పరస్పరంగా వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా కౌన్సిలర్ల సంబంధికులు కార్యాలయంలోకి రావద్దని వైస్ చైర్మన్ బీజేపీ నాయకుడిని హెచ్చరించడం అధికార పార్టీ నాయకుల అహంకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.